హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ గేమ్ బ్లాగ్స్. ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న కొన్ని వింతైన ఇల్లుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. బేసికల్లీ మనం ఎవరింటికి వెళ్ళినా లేకపోతే ఏదన్నా చూడడానికి వెళ్ళినా తిరిగి మనం మన ఇంటికే వచ్చేస్తాం. అప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది, అలసట తీరుతుంది, మన ఇల్లే మనకు స్వర్గం అని అనిపిస్తుంది. చిన్న ఇల్లు అయినా పెద్ద భవనం అయినా సరే మనం ఇంటికి వచ్చేయడానికి చూస్తాం. సొంత ఇంటిని మించిన విశ్రాంతి స్థలం మరొకటి ఉండదు. ఈ వీడియోలో చూడడానికి వావ్ అనిపించేలా నిర్మించిన ఒక 2 ఇళ్ళని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ విలేజ్. ఇది కొంబాడియాలో ఉంది. ఇది నీటిపై తేలే గ్రామం. మనం బడికి వెళ్ళాలన్నా సంత, వైద్యశాలలు, దుకాణం అన్నీ వీటిపైనే. ఇది ఒక టోనీ స్లీప్ అనే సరస్సులో ఏర్పడింది. ఇక్కడ వర్షం వస్తే నీటి మట్టం పెరుగుతుంది, ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. ఈ ఇల్లు పెద్ద పెద్ద కొయ్య దొంగలపైన నిర్మించబడింది. ఎవరి ఇంటికి వెళ్ళాలన్నా సరే మనం పడవల్లోనే వెళ్ళాల్సిందే. వీళ్ళ ప్రధాన వృత్తి కూడా చేపలు పట్టడం. భూమి ఉన్నా సరే వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అది ఒక ప్లేస్ లాగా తయారైపోయింది. ఇంకా ఈ ప్రాంతం కూడా టూరిస్టులని చాలా అట్రాక్ట్ చేసింది. అండ్ మన ఇండియాలో కాశ్మీర్ డల్ లేక్లో కూడా ఇలాగే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి విల్లా గెర్సోలా. ఇది ఇటలీలో ఉంది. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడికి అభిముఖంగా తిరుగుతూ ఉంటుంది. సేమ్ అలాగే వెర్నో ప్రాంతంలో ఒక ఇల్లు ఈ విల్లా గెర్సోలా. పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా నిర్మించిన ఈ ఇల్లు అదే మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. ఈ ఇంటిని కట్టింది కూడా 1935లో ఐంజీలో. ఇలా 365 degrees తిరగడం వల్ల సూర్యుని కాంతి ఇల్లు మొత్తం వ్యాపిస్తుంది. దాని కారణంగా మనకు విద్యుత్ చేసే ఖర్చు ఉండదు.